ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు టీడీపీ కూటమి నాయకులపైన వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త గడ్డం సుప్రసాద్ని గుంటూరు సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా మదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురానికి చెందిన గడ్డం శివప్రసాద్ వైసీపీ సోషల్ మీడియా విభాగంలో ఉన్నాడు. పేటీఎం కూలీ ధర్మవరంలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబుని కూటమి నాయకులని గంగమ్మకు పొట్టేళ్లను నరికినట్లుగా నరికేస్తామని శివప్రసాద్ సోషల్ మీడియాలో ఈ నెల 6న పోస్ట్ చేశాడు. దీనిపై సిఐడి బిఎన్ఎస్ సెక్షన్ లో 196, 353/2, 351/3 రెడ్ విత్ 79 కింద సుమోటోగా కేసు నమోదు చేసింది. గుంటూరుకు చెందిన సిఐడి ఇన్స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసు బృందం శుక్రవారం రాత్రి ధర్మవరం వచ్చి శివప్రసాద్ అరెస్ట్ చేశారు. ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించి అతన్ని గుంటూరుకు తరలించింది సిఐడి బృందం. ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకు అంత గొల ఉంటే, పోనీ జగన్ మీద దండిపాలెం బ్యాచ్ మీద అంత అభిమానం పొంగి పొరలుతా ఉంటే వాళ్ళ కోసం ట్వీట్లు వేసుకో, పోస్టులు పెట్టుకో. నరికేస్తాను అంటావేంట్రా బాబు? ఎవరు నరికేస్తావురా? ఎంతమంది నరికేస్తావురా? నువ్వు అకౌంట్ ఉంది కదా అని ఫేస్బుక్ ట్విట్టర్ ఎవరిని పట్టించుకోరలే అని మీ ఇష్టం వచ్చిన నరికేస్తామంటూ రాసుకుంటా పోతా ఉంటే మీతో నరికించుకోవటానికి ఇక్కడ సిద్ధం కూర్చోాలంటున్నారా? వాళ్ళు ఇచ్చే 5 రూపాయలు పేటీఎం కూలీ కోసం మీ జీవితాలను నాశనం చేసుకుంటా, మీ కుటుంబాన్ని ఏడిపిస్తా ఎందుకురా మీకు అంత ఆవేశం? గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మీకేం ఒరగబెట్టాడని చెప్పి మీరు అంత ఆవేశపడిపోతున్నారు? గంగమ్మ పొట్టేళ్ళు నరుగుతావా? నీ మొహం ఇప్పుడు నువ్వు అర్థంలో చూసుకున్నావా? ఆ నరుకుడు భాష ఏంట్రా? మనిషివా దున్నపోతువా? మనిషిలా ప్రవర్తిస్తే బాగుంటుంది. అంటే ముఖ్యమంత్రిని తిట్టినా, కూటమి నాయకులను తిట్టినా ఎవరు పట్టించుకోరలే అని చెప్పి ఆవేశపడిపోయి పోస్టులు పెట్టి 4 లైకుల కోసం కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి 5 రూపాయల కోసం సాగిలపడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, ఇష్టానుసారంగా పోస్టులు పెడతా ఉంటే చూస్తూ ఊరుకోరయ్యా, తాట చేస్తారు. ఆ దృష్టిలో పెట్టుకుని పేటీఎం కూలీలు వ్యవహరించండి. ఇంకొకడు మార్టూరు మండలం ద్రోణాలకు చెందిన భాగ్యారావు అంట సీఎం కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతని మీద చర్యలు తీసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన గద్దె అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. భాగ్యారావును అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు తెలిపారు. అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో వినియోగించేందుకు వాడిన ఫోన్ కూడా సీజ్ చేశారు, రిమాండ్కి తరలించారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు ఎవడ పెట్టినా, అసభ్యకర పదజాలం ఎవడ వాడినా, వ్యక్తిగత అనాలకు ఎవడ పాల్పడినా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని ఎస్పీ స్పష్టంగా హెచ్చరించారు. 5 రూపాయలు పేటీఎం కూలీ కోసం లేదంటే 4 లైకుల కోసం ఎవడో పెట్టిన పోస్టుల్ని కాపీ పేస్టులు చేసి మీరు చేస్తే ఇబ్బందులు పడేది మీరే, ఇరుక్కునేది మీరే. మీకోసం ఎవడో రాడు. ఇబ్బంది పడేది, బలయ్యేది, ఆర్థికంగా చితికిపోయేది, కోర్టుల చుట్టూ బెయిల్ చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడేది మీరే. మీరు అరెస్ట్ అయ్యి సబ్జెక్టులలో మగ్గుతూ ఉంటే మీ కుటుంబాల పరిస్థితి ఆలోచించుకోండి. ఒక దొంగల బ్యాచ్ కోసం, ఒక దండుపాలెం బ్యాచ్ కోసం, ఆర్థిక నేరగాళ్ల ముఠా కోసం మీరెందుకు రా బాబు ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టు రాస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏదైనా పని చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. లేదు ఆ దొంగలతో పాటు మేము కూడా జేబు దొంగలుగానో, కిరాయి రౌడీలుగానో, అల్లరి మొక్కలంగానో మిగిలిపోతామంటే మీ కర్మ, ఎవడేం చేయలేడు. వ్యవస్థలు మాత్రం మిమ్మల్ని చూస్తా ఊరుకోవు. కఠిన శిక్ష గురయ్యేది మీరే. ఒకడేమో వ్యక్తిగత హనాలకు పాల్పడతాడు, ఒకడేమో గొర్రె పొట్టేళ్ళు నరుకుతాడంట. మీరు నరుకుతా ఉంటే యువతలు నరికించుకుంటారే. రండ్రా బాబు నరకండ్రా అని చెప్పి మీ ముందు తలకాయలు ఉంచుతారే. మారండి.